మాచర్ల ఎమ్మెల్యే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణకు బేషరతు మీద బెయిల్ రావడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఆయన నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. ఈ మేరకు మాజీ మంత్రివర్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా ఈ సెంట్రల్ జైలు వద్దకు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, అంటే నిన్నటి నుంచి ఆయనకు నిన్న బెయిల్ వచ్చింది. అదేవిధంగా ఆయనకు వేరే కేసుల్లో కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని సుమారు ఒక 100 నుంచి 150 మంది పోలీసులు కూడా మొత్తం మోహరించారు. ఎవరిని ఇటువైపు అసలు రానికుండా చేశారు. ఇది ఎలా చూస్తారు మీరు? అంటే దాదాపుగా సోదరుడు రామకృష్ణారెడ్డి గారికి 2 నెలల తర్వాత ఈరోజు బెయిల్ ఇవ్వడం జరిగింది హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత లేనిపోయినటువంటి కేసులు మోపి ఆయన నిర్బంధించాలని చెప్పి ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం చూడడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి విషయం. ఎందుకంటే చిన్న చిన్న కేసులు, ఈవీఎంలకు సంబంధించి అనేక రకాలైనటువంటి కేసులు గతంలో మనం చూసాం. ఈవీఎంలు తీసుకెళ్ళినవి చూసాం, బావుల్లో వేసినటువంటి ఉన్నాం. మన జరిగినటువంటి సంఘటనలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా వీటికి సంబంధించి కొన్ని దుశ్చర్యలకు పాల్పడడం, ఈవీఎంలను పగలగొట్టడం జరిగింది. అయితే ఈరోజు అదేదో దేశద్రోహంలాగా, చేయకూడనటువంటి నేరంలాగా అనేక రకాలైనటువంటి ఇవన్నీ చట్టంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సెక్షన్లు పెట్టడం, ఎక్స్ప్లోజివ్ సెక్షన్ పెట్టడం, రకరకాలైనటువంటివి పెట్టి ఆయనని 2 నెలలు జైలుకి పంపినటువంటి చంద్రబాబుకి కక్ష తీరినట్టు లేదు. అందుకని ఆ కక్ష సాధింపులో భాగంగా ఏదో ఒక విధంగా మరలా ఆయన్ని జైల్లో నిర్బంధించాలనేటువంటి ఆలోచన చేయడం దుర్మార్గం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి ఇంత నియంతృత్వ పోకడలు. ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇన్ని రోజులు బెయిల్ రాకుండా నిర్బంధించడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనే కాకుండా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి సానుభూతి పరులు, సాధారణంగా న్యూట్రల్గా ఉండేటువంటి వ్యక్తులు కూడా ఈరోజు బాధపడుతున్నారు. వేరే ఇంత కక్ష సాధింపు అవసరమా ప్రజాస్వామ్య వ్యవస్థలని? అటువంటిది చంద్రబాబు నాయుడు మరింత కక్ష సాధింపులకు పాల్పడే కొంది జనాలలో పలచన కావడం తప్ప చంద్రబాబు నాయుడు నాయకత్వానికి కానీ, చంద్రబాబు నాయుడు పరిపాలనకు కానీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కానీ ఏమాత్రం మంచిది కాదు. ఇప్పటికైనా కక్ష సాధింపు చర్యలు మానుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళా పునరుత్తేజం ప్రసాదించి మళ్ళా పూర్వపు వైభవం వెలుగు తీసుకొచ్చేదానికి పనిచేస్తాం. జైళ్ళకి, కేసులకి, వేటికి భయపడేది ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఓపికన్న రోజులు మమ్మల్ని అందరినీ నిర్బంధించిన అందరం సిద్ధంగా ఉన్నాం. వీటిని మేము సమర్థవంతంగా తిప్పికొట్టగలం, ఎదుర్కోగలం, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళగలం. ప్రజాక్షేత్రంలో చంద్రబాబు నాయుడిని దోషి అని నిరూపించడానికి ఇవన్నీ కూడా మరింత ఆధారాలుగా పనిచేస్తాయి. సార్, అదేవిధంగా అంటే నిన్న సెంట్రల్ జైలునే మొత్తం పోలీస్ వలయంలోకి తీసుకున్నారు. ఆయన అనుచరులు కానీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ, అభిమానులు ఎవరిని అసలు రానికుండా అడ్డుకున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అదేవిధంగా నెల్లూరు సిటీలో ఉన్న లాడ్జీలు మొత్తం సోదా చేశారు, గందరగోళం సృష్టించారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది శాంతి భద్రతల సమస్యగానే మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే నిన్న బెయిల్ వచ్చినప్పటికీ కూడా నిన్న ఆయన విడుదల కాడు అనేటువంటి సమాచారం మాకుంది. కాబట్టి మేమెవరం కూడా ఇటు పక్కకు రాలేదు. కారణం ఏమిటంటే బెయిల్ మంజూరు అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి షూరిటీస్ అన్ని ప్రొడ్యూస్ చేయాలని చెప్పి బెయిల్ మంజూరు కాగానే అసలు విడుదలవుతాడా లేదా ఈ రోజున తెలియకుండానే పోలీసుల హడావిడి చూస్తేనే చంద్రబాబు నాయుడు పరిపాలన తీరు అర్థమవుతుంది. కాబట్టి నిన్న ఒకవేళ విడుదల ఉంటే మేము అందరం వచ్చిండేవాళ్ళం, పోరాడి ఉండేవాళ్ళం. ఏ కారణాల మీద మీరు తీసుకువెళ్తున్నారో చెప్పండి, ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నిలదీసి ఉండేవాళ్ళం. కానీ ఈ రోజు ఉదయం విడుదల అవుతాడనేటువంటి సమాచారం మాకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.